హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో 10th లెసన్ ఏపీఆర్జీసీ పాలిటెక్నిక్ సంబంధించి ఓకే మరి అలాగనే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ లో ఎంబైపీసీ కొత్త గ్రూప్ రాబోతుంది. అంటే ఎంపీసీ బైపీసీ రెండింటిని కలిపి ఇప్పుడు ఎంబైపీసీ రాబోతుంది. వాటి గురించి డీటెయిల్స్ కానీ అలాగే ఎంబైపీసీ లో మ్యాథ్స్ కానీ సిలబస్ కానీ ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ అని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా టెలిగ్రామ్ లో కానీ మన యూట్యూబ్ ఛానల్లో కానీ చెప్పడం జరుగుతుంది. మీకు ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ సంబంధించి మోడల్ పేపర్లు అలాగనే పాలిటెక్నిక్ మాత్రమే మీరు కాన్సెప్ట్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగనే కాన్సెప్ట్ కావాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఏపీఆర్జేసీ గురించి కానీ అలాగనే ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది, అలాగే టెలిగ్రామ్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. 3 లెసన్స్ చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా కాన్సెప్ట్ అర్థమైతేనే నువ్వు ప్రాబ్లమ్స్ చేయగలుగుతావు, లేకపోతే చేయలేవు. ఇది గుర్తుపెట్టుకో. కాన్సెప్ట్ చాలా ఈజీగానే, ఇది ఇంతనే కాన్సెప్ట్. ఓకే, ఫార్ములాస్ ఉండవు, ఏముండవు దీంట్లో. ఓకే, ఇక్కడ చూడండి, సర్కిల్స్ పాలిటెక్నిక్ ఆర్ ఏపీఆర్జేసీ లో మనకి సర్కిల్స్ లోని కాన్సెప్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ఓకే, మెయిన్ పాయింట్ గా మనకి సర్కిల్ తెలుసు. సర్కిల్ 360 డిగ్రీస్ ఉంటుంది, రేడియస్ ఉంటుంది, డయామీటర్ ఉంటుంది, సెమీ సర్కిల్, ఇవన్నీ మనకు తెలుసు ఇంకా. ఓకే, కానీ కొంచెం డీప్ గా వెళ్తే ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడు. సర్కిల్స్ secant a secant to a circle in a line that the intersect the circle at 2 points. ఈ 2 points అర్థం అవ్వాలి అంటే ఈ secant అర్థం అవ్వాలంటే మీకు ఒక కండిషన్ అర్థం కావాలి. ఏంది? ఇప్పుడు ఒక లైన్ ఉంది, ఈ లైన్ లో ఎన్ని పాయింట్స్ ఉంటాయో నువ్వు చెప్పగలుగుతావా? పాయింట్స్ ఏంటి? అక్కడ పాయింట్స్ ఎక్కడున్నా మీరు లైన్ కదా గీసింది అనుకుంటారు, కాదు. పాయింట్స్ తోనే ఒక లైన్ అనేది ఏర్పడుతుంది. అంటే పాయింట్స్ చుక్కలతోనే మనకు ఒక లైన్ అనేది ఏర్పడుతుంది. అంటే ఈ లైన్ లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో నువ్వు చెప్పలేవు. ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చెప్పగలుగుతావా? ఈ పాయింట్స్ కలుపుకొని మనకేమవుతుంది? ఒక లైన్ అనేది ఏర్పడుతుంది. ఆ లైన్ ఎలాగైనా తిప్పుతాం, సర్కిల్ రూపంలో, స్క్వేర్ రూపంలో, ట్రయాంగిల్ రూపంలో ఎలాగైనా తిప్పుతాం. అదే చెప్తారు కదా, చిన్న రాళ్ళు వేసుకుంటే ఎప్పటికోవచ్చట పెద్ద కొండ అవుతుంది, అంతే అనమాట. ఈ చిన్న పాయింట్స్ ని కలుపుకొని మనకు ఒక పెద్ద లైన్ అనేది ఏర్పడుతుంది. అంటే ఒక లైన్ లో ఎన్ని పాయింట్స్ ఉంటాయో నువ్వు చెప్పలేవు. అంటే ఏంది? ఇన్ఫినిటీ. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఏ secant to a circle line that intersect the circle at the 2 points. ఇది secant. అంటే ఒక లైన్, ఇక్కడ లైన్. ఓకే, ఒక లైన్ అనేది సర్కిల్ ని 2 పాయింట్స్ కాడ టచ్ అయితే, అంటే ఇక్కడో పాయింట్ కాడ టచ్ అయింది, దీన్ని సీకెంట్ అని మాట్లాడతాం. అంతే, ఇంకా క్లియర్. ఒక సర్కిల్ కి ఒక లైన్ 2 పాయింట్స్ కాడ టచ్ అయ్యింది అంటే అది సీకెంట్ అవుతుంది. ఓకే, అవును, ఇది కూడా సీకెంట్ లెక్కనే ఉంది. అంటే ఇక్కడ ఇంకా పోతుంది, బయట దాడుతుంది, కానీ ఇక్కడ సర్కిల్ లోపలనే ఉంది. ఇది ఎక్స్టర్నల్, ఇది ఇంటర్నల్ అవుతుంది. ఓకే, ఇంటర్నల్ లైన్ టచ్ అయిన చోటన కార్డ్ అంటాం, ఎక్స్టర్నల్ అంటే బయటకు పోయినదంతా మనకి సీకెంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టాంజెంట్. ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఇస్ లైన్ దట్ ఇంటర్సెక్ట్ అంటే కలుసుకోవడం ద సర్కిల్ ఎట్ ఓన్లీ 1 పాయింట్. ఇక్కడ ఏం మాట్లాడుకున్నాము? 2 సైడ్స్ సర్కిల్ లోని 2 పాయింట్స్ టచ్ అయితే సీకెంట్ అని మాట్లాడుకున్నాం. కానీ సర్కిల్స్ లో ఓన్లీ 1 పాయింట్ కాడ టచ్ అయితే మనకి టాంజెంట్ అని మాట్లాడతాం. అంటే ఇది ఒక సర్కిల్ ఉంది, ఈ లైన్ లో ఎన్ని పాయింట్స్ ఉంటాయో చెప్తావను చెప్పలేవు. ఆ ఓన్లీ 1 పాయింట్ కాడ మాత్రమే టచ్ అయింది అనుకో, అలా ఒక లైన్, దాన్ని మనము టాంజెంట్ అని మాట్లాడతాం. అంతే, ఇంకా క్లియర్. ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే, అర్థమైందా? ఓన్లీ 1 పాయింట్ కాడ, అంటే ఒక సర్కిల్ కి ఒక టాంజెంట్ కి టచ్, ఒక పాయింట్ కాడ టచ్ అయిందంటే అది ఖచ్చితంగా టాంజెంట్ అవుతుంది. ఓకే, క్లియర్. టాంజెంట్ అనేది అర్థమైంది కదా. టాంజెంట్ అంటే 1 పాయింట్ కాడ మాత్రమే టచ్ అవుతుంది, ఇదేమో 2 పాయింట్స్ కాడ మాత్రమే టచ్ అవుతుంది. వీ కెన్ డ్రా ఇన్ఫినిటీ టాంజెంట్ టు ఏ సర్కిల్. అంటే ఇందాకనే మాట్లాడినాం, ఈ సర్కిల్స్ లో బయనండి, ఈ సర్కిల్స్ లో ఎన్ని పాయింట్స్ ఉంటాయో నువ్వు చెప్పగలుగుతావా? చెప్పలేం. అంటే ఇన్ఫినిటీ. అంటే ఇక్కడ ఏంది? టాంజెంట్స్ కూడా ఇన్ఫినిటీ ఉంటాయి. ఎలా ఉంటాయి ఇన్ఫినిటీ అంటే, ఇప్పుడు మనకి ఏంది టాంజెంట్ అంటే ఓన్లీ 1 పాయింట్ కాడ టచ్ అవుతూనే అన్నాం. అంటే ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉంటాయో నువ్వు చెప్పగలుగుతావా? ఎప్పటికీ చెప్పలేవు. అంటే ఒక్కొక్క పాయింట్ కాడ ఒక్కొక్క టాంజెంట్ గీస్తే చెప్పలేనన్ని టాంజెంట్స్ వస్తాయి. కాబట్టి ఇన్ఫినిటీ టాంజెంట్స్ అని మాట్లాడతాం. అంటే సర్కిల్స్ లో మనం ఇన్ఫినిటీ టాంజెంట్స్ గీయొచ్చు అనమాట. అర్థమవుతుందా? మనకి సర్కిల్స్ లో నంబర్ ఆఫ్ పాయింట్స్, చెప్పలేనన్ని పాయింట్స్ ఉంటాయి ఈ లైన్ లో. ఓకే, ఈ లైన్ లో చెప్పలేనన్ని పాయింట్స్ ఉన్నప్పుడు మనకి ఏంది? టాంజెంట్ అవ్వాలంటే ఓన్లీ 1 పాయింట్ కాడ మాత్రమే టచ్ అవ్వాలి.
నంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నప్పుడు మనం చెప్పలేనప్పుడు ఒక్కొక్క పాయింట్ కి ఒక్కొక్క టాంజెంట్ గీసినప్పుడు చెప్పలేని టాంజెంట్స్ అని కూడా వస్తాయి కాబట్టి మనం ఏమంటాం ఇన్ఫినిటీ టాంజెంట్స్ అని మాట్లాడతాం. ఓకే క్లియర్. we can draw two tangents to from a point away from it. అంటే ఇక్కడ చూడండి, అవును బ్రో, ఒక సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు అంటే 2. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీగా ఓన్లీ 2 గీయగలుగుతాం, 1 2. ఓకే, మళ్ళీ ఇక్కడ గీయొచ్చు కదా అంటే మళ్ళీ టచ్ అవుతుంది, మనకి లైన్స్ అక్కర్లేదు. మెయిన్ పాయింట్ గా ఒక సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు, ఇక్కడ టచ్ కాకుండా ఇన్ఫినిటీ టాంజెంట్స్ అయితే గీయొచ్చు, కానీ మనకి ఎన్ని టాంజెంట్స్ మాత్రమే వస్తాయి, ఓన్లీ 2 మాత్రమే వస్తాయి అనమాట. ఓకే, పాయింట్ కాడ టచ్ అయ్యి ఒక పాయింట్ కాడ ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ టాంజెంట్స్, మనం యాక్చువల్ గా గీసేది మాత్రం 2 టాంజెంట్స్ వచ్చేది. ఓకే, ఇక్కడ వీ కెన్ డ్రా 2 టాంజెంట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ అవే, ఇక్కడ చూడండి ఫ్రమ్ ఇట్, అంటే ఇందాక నేను చెప్పాను కదా 2 టాంజెంట్స్ అని. ఓకే క్లియర్. ఫ్రమ్ పాయింట్ అవే ఫ్రమ్ ఇట్ అంటే ఇక్కడ చూడండి ఇది సెంటర్, ఇది సెంటర్. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్ కి ఈ సర్కిల్ కి, ఈ పాయింట్ కి సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు, ఓన్లీ 2 మాత్రమే. ఇప్పుడు చూడండి ఇగో ఓన్లీ 2 పాయింట్స్ మాత్రమే టచ్ అయ్యేటట్టు ఇక్కడ ఎక్స్టర్నల్, అంటే ఈ ఎక్స్టర్నల్ పాయింట్ కి బాయినండి, ఈ ఎక్స్టర్నల్ పాయింట్ కి ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు మనము, సర్కిల్ బేస్ చేసుకుని ఓన్లీ 2 టాంజెంట్స్ మాత్రం. ఇక్కడ అదే మాట్లాడుతుంది. ఓకే, ద టాంజెంట్స్, ఇది థీరమ్స్, ఈ 2 థీరమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద టాంజెంట్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ పర్పెండిక్యులర్ ద రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అసలు ఏంది ఇక్కడ ఇదంతా, ఇది థీరం అనమాట. 2 థీరమ్స్ ఉన్నాయి మనకి దీంట్లో సర్కిల్స్ లో. మీరు లెసన్స్ కానీ వింటే ఇవి పెద్ద విషయం ఏం కాదు. ఓకే, the tangents any point from the circle perpendicular to the radius through the point of contact. అసలు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంది, ఇది మీకు తెలియాలి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంది, పర్పెండిక్యులర్ రేడియస్ ఏంది, ఇదంతా తెలుసుకున్నాం. ఓకే, ఇది ఏంది మాట్లాడుకున్నాం మనం, ఒక టాంజెంట్. తర్వాత ఏంది ఇక్కడ మాట్లాడింది, రేడియస్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఈ ఒక రేడియస్, ఇగో రేడియస్ ఇక్కడ కదా, ఇది రేడియస్, నేను కూడా ఇప్పుడు రేడియస్ గీస్తున్నాను. అంటే రేడియస్ ఎక్కడైతే ఏ టాంజెంట్ కి టచ్ అయిందో ఆ పాయింట్ ని మనము పాయింట్ ఆఫ్, ఇక్కడ చూడండి పర్పెండిక్యులర్ టు ద రేడియస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, దీన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని మాట్లాడతాం. అంటే రేడియస్ టాంజెంట్ టచ్ అయిన చోట్న మనం ఏమంటాం, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పిన కండిషన్ ఏంటంటే పర్పెండిక్యులర్, అంటే ఇక్కడ చూడండి రేడియస్ టాంజెంట్ టచ్ అయిన పాయింట్, ఇంటర్సెక్ట్ అయిన చోట పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని మాట్లాడతాం. కానీ రేడియస్ టాంజెంట్ టచ్ అయిన చోట ఖచ్చితంగా మనకి పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్ అనేది ఉంటుంది. ఇదే థీరం 10.1 అనమాట. అంటే రేడియస్ ఒక టాంజెంట్ టచ్ అయిన చోటనికి ఖచ్చితంగా 90 డిగ్రీస్ అనేది ఏర్పడుతుంది. ఓకే క్లియర్. పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్. ఇది కూడా థీరం 10.2 అనమాట. ద లెంత్ ఆఫ్ ది 2 టాంజెంట్స్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్ ఆర్ ఈక్వల్. ఇది దీనికి సమానం అవుతుంది. ఎలా, ద లెంత్ ఆఫ్ ది పాయింట్ 2 టాంజెంట్స్ ఫ్రమ్ ఎనీ ఎక్స్టర్నల్ పాయింట్, ఇది ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ ఏంటంటే మాట్లాడుతుంది, ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే ఈ ఎక్స్టర్నల్ పాయింట్ కి ఈ 2 టాంజెంట్స్ లెంత్ ఈక్వల్ ఉంటుంది. అంటే ఏవి, ఇవో ఇక్కడ చూడండి, అంటే దీని లెంత్ ఎంత ఉంటుందో దీని లెంత్ కూడా అంతే ఉంటుంది. ఇదే మనకి ఏం చెప్తుంది, ద లెంత్ ఆఫ్ ది 2 టాంజెంట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఈక్వల్. అంటే మనకి 2 టాంజెంట్స్ ఈ ఎక్స్టర్నల్ పాయింట్ కి దీని లెంత్ 5 ఉంది అనుకో, దీని లెంత్ కూడా 5 ఉంటుంది. ఒకవేళ 6 ఉంది అనుకో 6 ఉంటుంది, 12 ఉంది అనుకో 12 ఉంటుంది. ఎప్పుడు, ఈ ఎక్స్టర్నల్ పాయింట్ కి ఈ 2 టాంజెంట్స్ టచ్ అయినప్పుడు. ఓకే క్లియర్. చాలా సింపుల్ లెసనే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అడిగే దీని బేసిక్ మీదనే అడుగుతారు. ఇప్పుడు ఒక కాన్సెప్ట్, ఇఫ్ డిస్టెన్స్ d ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్, దెన్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ రూట్ లెంత్ ఆఫ్, ఇక్కడ చూడండి లెంత్ ఆఫ్ ది టాంజెంట్, ఇక్కడ చూడండి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కొని మనకి ఏంది ఫార్ములా, రూట్ d స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. అంటే d అంటే ఏంది మనకి, డిస్టెన్స్ బిట్వీన్ ద ఎక్స్టర్నల్ పాయింట్, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ పాయింట్. అంటే ఇక్కడ చూడండి
అంటే ఈ పాయింట్ కా నుంచి ఈ ఎక్స్టర్నల్ పాయింట్ కి, అంటే ఈ సెంటర్ ఆఫ్ ది కా నుంచి ఈ ఎక్స్టర్నల్ పాయింట్ కి డిస్టెన్స్ అనమాట. ఓకే, ఈ డిస్టెన్స్ అలాగే రేడియస్ తెలిసిందంటే మనం ఈ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కోవచ్చు. ఇంకా మీకోసం సింపుల్ గా చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది ఎక్స్టర్నల్ పాయింట్. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ తో టాంజెంట్ గీసాను. టాంజెంట్ అంటే ఏంది, ఓన్లీ వన్ పాయింట్ కాడ. ఇది రేడియస్. ఇదేమో సెంటర్ ఆఫ్ ది పాయింట్ కా నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ కి డిస్టెన్స్. అంటే నాకు ఈ లెంత్ కావాలి అనుకో, ఇగో ఈ టాంజెంట్ లెంత్ కావాలి. ఇది కదా మనకి టాంజెంట్. ఒకవేళ టాంజెంట్ లెంత్ కావాలంటే నేను ఏం చేయాలా, డిస్టెన్స్ రూట్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. డి అంటే ఏంది, ఇది డి అంటే సెంటర్ ఆఫ్ ది పాయింట్ కా నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ కి దూరము. అలాగనే రేడియస్ అంటే రేడియస్ మనకు తెలుసు కదా, దాంట్లో రేడియస్ దాన్ని అంటే రూట్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ చేస్తే ఈ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ వాల్యూ అనేది మనకు వస్తుంది. ఎప్పుడు ఈ పాయింట్ కా నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ కి డిస్టెన్స్ అలాగనే రేడియస్ తెలిసిందనుకో, నువ్వు లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కోనికి అవకాశం ఉంటుంది. ఇంతే, ఈ లెసన్ కాన్సెప్ట్ అంతా ఇంతే. మీకు మెయిన్ పాయింట్ గా ఈ టాపిక్ నుంచి అడగడం జరుగుతుంది అనమాట. ఓకే, క్లియర్. తర్వాత ఇదేమో ఆర్క్ అంటాం, అంటే ఈ సెక్టార్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ దాని నుంచి చెప్పడం జరుగుతుంది. ఈ సెక్టార్ లోని ఈ లైన్ ఉంది, దీన్ని ఆర్క్ అంటాం. ఇదేమో మొత్తం సర్కంఫరెన్స్ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, ఇది అనమాట ఏంది ఈ సర్కిల్స్ లో మెయిన్ పాయింట్. నీకు మూడు అర్థం కావాలి మెయిన్ పాయింట్ గా. ఏంటిది, సీకెంట్, టాంజెంట్, అలాగనే ఈ ఫార్ములా లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా. ఈ మూడు అర్థమైంది అనుకో చాలు, లెసన్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 11th లెసన్ ఏంది, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ అనమాట. ఓకే, నోట్ డౌన్ గైస్.